ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజైన మంగళవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చక స్వాములు స్వామివారి ఉత్సవమూర్తులను వాహనంపై అధిష్ఠింపజేసి రంగురంగు పూలమాలలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆ విద్యుత్ కాంతుల మధ్య పెండ్లి కుమారుడైన నరసింహుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం పూజలు నిర్వహించారు. ఉత్సవ విశిష్టతను శ్రీనివాస దీక్షితులు వివరించారు. భక్తి తత్వాన్ని ప్రపంచానికి అందించిన భక్తాగ్రేశ్వరుడు హనుమంతుడని, అందుకే స్వామివారు హనుమంతుని వాహనంగా ఎంచుకున్నారన్నారు. హనుమంతుని భుజస్కందములపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు అధిరోహించిన ఉత్సవాన్ని భక్తులు తిలకించిన, సేవించిన వారికి సద్బుద్ధిని, అభయాన్ని ప్రసాదిస్తారన్నారు. గ్రామోత్సవం తొలుత దేవస్థానం 4 మాడవీధులలో నిర్వహించి అనంతరం మెయిన్ బజార్ మీదుగా మిద్దె సెంటర్కు సాగింది. విచిత్ర వేషధారణలు, బాణాసంచా పేలుళ్లు, మేళ తాళాలు, కనక తప్పెట్ల మధ్య ఉత్సవం నిర్వహించారు. ఆయా సెంటర్లలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకుని టెంకాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉత్సవానికి పెదపాలెంకు చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు కైంకర్యపరులుగా వ్యవహరించారు. దేవస్థాన సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, ధర్మకర్తల మండలి పర్యవేక్షించారు. ఉత్సవ విశిష్టతను దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ప్రారంభించారు. మొత్తం 5 రోజులు జరగనున్న వార్షికోత్సవాల్లో స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. అర్చకులు శ్రీభాష్యం నరసింహ సాకేత్, వేదాంతం రామచంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలి రోజు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, నవనీత హారతి, నిత్య కైంకర్యారాధన, గోపూజ, విశ్వేక్షణ ఆరాధన, పుణ్యాహవాచనం, ఉత్సవమూర్తులకు స్నపన, పెండ్లి కుమారుని చేయుట వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు సాకేత్ మాట్లాడారు. అంజనానంద నంబేరం జానకే శోకనాశనం కపేశమోక్ష హంతారం వందే లంకా భయంకరం అతులిత బలధామం స్వర్ణ శైలాదిశిఖరం శ్రీరామదూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి. మన మంగళాధిపురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి అత్యంత వైభవపేతంగా స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతున్నాయి. దాంట్లో ఈ రోజున స్వామివారికి హనుమంత వాహన సేవ జరుగుతుంది. ఈ హనుమంత వాహన సేవ అనేటువంటి ఆ రామ నరసింహస్వామి వారిని మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకి ఆంజనేయ స్వామి వారు జ్ఞానానికి, బుద్ధికి ప్రదాత. అటువంటి స్వామి మన మంగళాద్రి క్షేత్రంలో కూడా స్వామివారు మనకి క్షేత్రపాలకుడు ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారు మన మంగళాద్రి క్షేత్రంలోనే స్వామివారికి ఈ యొక్క ఆంజనేయ స్వామికి రామదర్శనం జరిగిందంట. ఆ రోజున స్వామివారు అయోధ్యకు తిరిగి వెళ్తూ స్వామి మన కొండ మీద ఎగువ సన్నిధుల వంటి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యం అయిన తర్వాత ఆంజనేయ స్వామి వారి ఇక్కడ రామదర్శనం జరిగింది. కాబట్టి నాయన నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పి స్వామి అడగటం, దానికి స్వామివారు నిన్ను మరలా తిరిగి వస్తాను, ఇది మంగళాద్రి నరసింహ క్షేత్రం, ఇది మంగళాద్రి క్షేత్రం, ఇక్కడ నేను కృతయుగంలో ఉద్భవించున్నాను కాబట్టి ఈ యొక్క క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా ఎటువంటి పిశాచగ్రహ దోషాల నుండి కానీ, ఎటువంటి భూతగ్రహ దోషాల నుండి కానీ, ఎటువంటి గ్రహ దోషాలు కూడా లేకుండా ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా నువ్వు కాపాడుతూ నువ్వు పరిపాలన చేస్తున్న స్వామివారు ఇక్కడ ఆ యొక్క రామావతారంలో స్వామి ఆజ్ఞాపించడం వల్ల మన మంగళాద్రి క్షేత్రంలో ఆంజనేయ స్వామివారు క్షేత్రపాలకుడుగా మనకి నలుదిక్కులు కూడా మన మంగళాద్రి క్షేత్రంలో ఉండటం మనకెంతో గొప్ప గర్వకారణం. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ప్రారంభించారు. మొత్తం 5 రోజులు జరగనున్న వార్షికోత్సవాల్లో స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. అర్చకులు శ్రీభాష్యం నరసింహ సాకేత్,
వేదాంతం రామచంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలి రోజు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, నవనీత హారతి, నిత్య కైంకర్యారాధన, గోపూజ, విశ్వేక్షణ ఆరాధన, పుణ్యాహవాచనం, ఉత్సవమూర్తులకు స్నపన, పెండ్లి కుమారుని చేయుట వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు సాకేత్ మాట్లాడారు. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపా కటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని భావయేహం. మన దుగ్గిరాల గ్రామం పసుపు యార్డ్ వద్ద వేంచేసి ఉన్నటువంటి శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేషంగా స్వామివారికి పంచాహ్నిక దీక్షముగా అంటే 5 రోజుల పాటు విశేషంగా బ్రహ్మోత్సవాలు అనేది ప్రతి సంవత్సరము కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతూ ఉన్నాయి. కాబట్టి చక్కగా మొదటి రోజు స్వామివారిని పసుపు కొట్టిన తర్వాత చక్కగా పెళ్లి కొడుకుని చేసేటటువంటి కార్యక్రమం ప్రస్తుతం ఇక్కడ జరుగుతూ ఉంది. అలాగే మొదటి రోజు సాయంత్రం సంతానార్థులకు గరుడ ముద్ద ప్రసాదం ఇస్తారు. ఎందుకంటే సకల దేవతల్ని కూడా ఆహ్వానం చేయటానికి గరుత్మంతుల వారిని గరుడ గుడ్డ ఇక్కడ ఎగరవేయడం జరుగుతోంది. కాబట్టి చక్కగా మొదటి రోజు సాయంత్రం అంటే ఈ రోజు సాయంత్రం గరుత్మంతుడి యొక్క అనుగ్రహంతో సంతానం నేలు వారికి సత్సంతానాన్ని ప్రసాదించడానికి గరుడ ముద్ద ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ధ్వజారోహణ అని అంటారు. అలాగే రెండవ రోజు ఉదయం పూట శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమము, అలాగే సాయంత్రం పంచముఖ వీరాంజనేయ స్వామి వారి హోమము, అలాగే మూడో రోజు ఉదయము విశేషంగా శ్రీ మహాసుదర్శన లక్ష్మీ నారసింహ యాగము, అలాగే మూడవ రోజు సాయంత్రం విశేషంగా భూవరాహ హోమము, నాలుగో రోజు ఉదయం స్వామివారి యొక్క కళ్యాణోత్సవము, సాయంత్రం మన దుగ్గిరాల గ్రామ పురవీధుల్లోకి విశేషంగా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క గరుడోత్సవం అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాగే 5వ రోజు ఉదయం స్వామివారికి చక్ర స్నానము జరుగుతుంది. అదే రోజు పుష్పయాగము, అలాగే మహా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. అదే 5వ రోజు సాయంత్రము విశేషంగా ద్వాదశ ప్రదక్షిణాలు, పవలింపు సేవా కార్యక్రమాలతో 5 రోజులుగా చేసుకునేటటువంటి ఈ పంచాహ్నిక దీక్షాకృత బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా గమనించుకొని చక్కగా స్వామివారి యొక్క ఆలయానికి విచ్చేసి ఆ స్వామివారి యొక్క కృపకు